దేవుడు మాట్లాడతాడు, వినాలి, విన్నది చేయాలి. చేసేవారే దేవునికి కావాలి, చేసేవారే దేవుని విశ్వాసులు, చేసేవారు కోసమే దేవుడు వెతుకుతున్నాడు, చేసేవారికే ఆయన దేవుడై ఉన్నాడు. చేసేవారు ఒకవేళ రాత్రి వినే వ్యక్తివైతే, విని సంతోషించే వ్యక్తివైతే, బైబిల్ అంటుంది నిన్ను నీవే మోసం చేసుకుంటున్నావు, నిన్ను నీవే మోసం చేసుకుంటున్నావు. దేవుని బిడ్డలారా, క్రీస్తు రక్తం వ్యర్థం చేయకు, నీకున్న విశ్వాసాన్ని పతనం చేయకు, పాడు చేయకు. దేవుని వాక్యం నీ చెవిని పడినప్పుడు వాక్యం ఏదైతే చెప్తుందో అది చేసే అగ్ని నీలో మండాలి, అది చేసే కృప నీలోనికి రావాలి, అది చెయ్యాలనే కసి నీలో పెరగాలి. ఎస్, చేసేవారే దేవునికి కావాలి, వినేవారు అక్కర్లేదు, విని వెళ్ళేవారు అక్కర్లేదు. దేవుని బిడ్డలారా, బైబిల్ అంతా వినే పుస్తకం కాదు, బైబిల్ చేసే పుస్తకం. బైబిల్ అనేది చేసే పుస్తకం. ఏ భక్తుడిని చూడండి, ఏ విశ్వాసిని చూడండి, బైబిల్లో లిఖించబడిన తన ప్రజలైన వారు, భక్తులు అనబడేవారు దేవుడు చెప్పింది విని చేశారు, చేశారు, చేశారు కనుకే భక్తులుగా రాయబడింది. విని కొంతమందిలా విడిచిపెట్టిన వారు భ్రష్టులుగా మార్చబడ్డారు. ఈ రోజున దేవుని వాక్యం విని అలాగూ చెయ్యగలిగితే ప్రతి వచనం, ప్రతి అధ్యాయం, ప్రతి పుస్తకం చెయ్యండి, 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 చెయ్యండి అని చెప్పే పుస్తకం ఇది. బైబిల్ అంటేనే చేసేది, వినేది కాదు. వినే పుస్తకాలు వేరుగా ఉన్నాయి, విని ఆనందించే గ్రంథాలు వేరుగా ఉన్నాయి. నా దేవుని బిడ్డలారా, అవి వెంటనే తప్ప చెయ్యక్కర్లేదు. ఇది విన్నావంటే చెయ్యాలి, చెయ్యాలి. ఎంతమంది ఉన్నారు ఇక్కడ చేసేవారు? ఎంతమంది ఉన్నారు దేవుని కొరకు? ప్రభువా, ఈ రాత్రి నువ్వు మాట్లాడితే నేను చేస్తాను, అందుకే వచ్చాను, అందుకే ఇక్కడికి వచ్చానని సిద్ధపడిన వాళ్ళు కావాలి. ఒకవేళ ఈ ఆలోచన లేకపోతే ఇప్పుడైనా నీలో ఒక తెగింపు రావాలి, ఒక తెగువ రావాలి, ఒక మంట పుట్టాలి, ఒక రోషం పుట్టాలి. నా దేవుని బిడ్డ, నీలో ఒక కసి పెరగాలి. అదేమిటంటే, నా దేవుడు చెప్పింది నేనే చేస్తాను, చేసేవారు కావాలి. మరోసారి చెప్తున్నా, దేవుని పిల్లలమైన మనమే చేయకపోతే అన్యులు ఎలాగూ చేస్తారు? వారికి ఏం పని? వారికి ఏం పని? వారు వింటారు, నువ్వు వింటావు, వారు చెయ్యరు, నువ్వు చెయ్యవు. మరి దేవుని పని చేసేది ఎవరు? దేవుడు చెప్పింది చేసేది ఎవరు? గాల, చెట్ల, పురుగుల, జంతువుల? ఆలోచించాలి. ఈ రోజున దేవుడు నీకు ఇచ్చిన రక్షణ దేవుడు నీకు ఇచ్చాడు, దాన్ని కాపాడుకుంటే చాలు. దైవ సన్నిధిలో ఉన్నాం, దేవుడు మాట్లాడుతున్నాడు, సూటిగా ప్రతి గుండెను గుచ్చి మాట్లాడుతున్నాడు, వేలు పెట్టి మాట్లాడుతున్నాడు. నువ్వు చేయగలవా? ఈ రాత్రి వాక్యం అన్నది చెయ్యగలవా? చేసేవారు దేవునికి కావాలి. మరోసారి రాత్రి ప్రకటిస్తున్నాం, చాలా మంది పిల్లలు వచ్చారు. ఈ రాత్రి దేవుని వాక్యం విని చేసేవారే దేవుని పిల్లలు, మిగిలిన వారంతా ప్రేక్షకులు. ప్రేక్షకులు ప్రేక్షకులు వేరు, పిల్లలు వేరు. దేవుని పిల్లలు అని చెప్పుకునేవాడు ఖచ్చితంగా దేవుడు చెప్పింది చెయ్యాలి. ఈ రాత్రి నీ ఆత్మీయ జీవితం మండాలి. ఇప్పటికీ వయసు చాలా అయిపోయింది, పుట్టావు, మరణానికి నడుస్తున్నావు, మరణం దగ్గరికి వెళ్తున్నావు. నువ్వు వేసే ప్రతి అడుగు మరణం. ప్రతిరోజు మరణానికి దగ్గర అవుతున్నావు, ప్రతిరోజు మరణానికి దగ్గర అవుతున్నావు. అందుకే చేసేవారు దేవునికి కావాలి. అమ్మ, యవనొస్తున్నారా? తప్పకుండా మీరు చేయండి. మీ యవన బలంతో దేవుడు చెప్పింది చేయండి, దేవుడు చెప్పింది, వాక్యం చెప్పింది చేయండి. చేస్తే అట్లీస్ట్ మీ రక్షణ మీరు కాపాడుకుంటారు. రక్షణ కాపాడుకోగలిగితే ఆ రక్షణ మరొకరికి రక్షణగా మారుతుంది. దాని విషయం మీరు 2 మాటలు చెప్పి ఇప్పటికీ సమయం చాలా అయింది. బైబిల్లో 66 పుస్తకాల్లో ఒక పత్రిక ఉంది, పిలిపిలకు రాసిన పత్రిక, పిలిపి సంఘానికి రాసిన పత్రిక, 2వ అధ్యాయం 12వ వాక్యాన్ని ఒక్కసారి చదువుదాం. బైబిల్లో వారందరూ తీయాలి. కాగా నా ప్రియులారా, మీరెల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక మరి ఎక్కువ. చాలా మంది వచ్చారు, ఇంకెవరైనా రావచ్చు, రక్షించబడిన వాళ్ళు రావచ్చు, రక్షణ లేని వారు రావచ్చు, ఎవరైనా రావచ్చు. అక్కడికి రాలేరు. ఇక్కడికి వచ్చామని సంతోషంతో అక్కడ కూడా వెళ్ళిపోతామని మైమర్చిపోయారు.
కారణం ఏమిటంటే నీ ఆత్మీయ జీవితానికి తూట్లు పరిచేశాడు. వాస్తవమైన భక్తి గ్రహించకుండా, గమనించకుండా నీ మనోనేత్రాలను పొడి చేశాడు సాతానుడు. చాలా మంది అనుకుంటున్నారు బైబిల్ పట్టుకుని సరదాగా దేవుని సముఖంలోకి వెళితే చచ్చిపోయిన తర్వాత దేవుని రాజ్యంలో కూడా ఇలాగే కోటల్లోకి వెళ్ళినట్టుగా వెళ్ళిపోతాం అనుకుంటున్నారు. నో సిస్టర్స్, నాకంటే పెద్దవారు ఉన్నారు, చిన్న బిడ్డలు ఉన్నారు. 33 సంవత్సరాల సేవా అనుభవంలో చెప్తున్నాను, ఇక్కడికి వచ్చినంత తేలిక కాదు సిస్టర్స్, బ్రదర్స్, పరలోక రాజ్యం వెళ్ళటం. ఆయన సంపూర్ణతకు సమానంగా నువ్వు ఉంటేనే తప్ప దేవుని ఎదుటకు నిలబడలేవు. అందుకే ఈ రాత్రి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వాక్యం, కాగా నా ప్రియులారా మీరెల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారం నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందు భయముతోను వణుకుతోను మీ సొంత రక్షణను కొనసాగించుకోండి.